EPR థియరీ అంటే వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఈ థియరీని యూజ్ చేసుకుని మనం ఒక మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ కట్టుకోవచ్చు. అదేవిధంగా ఆ మాలిక్యూల్ యొక్క జామెట్రీ చెప్పచ్చు, ఆ మాలిక్యూల్ యొక్క షేప్ను కూడా మనం డిటర్మినేట్ చేయొచ్చు. అదేంటండి, స్టీరిక్ నెంబర్ని బట్టి మనం హైబ్రిడైజేషన్ కట్టాము, జామెట్రీ కట్టాము. స్టీరిక్ నెంబర్తో కట్టినప్పుడు మరి VSEPR థియరీ ఎందుకు వచ్చింది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 మాలిక్యూల్స్ని మనం తీసుకుందాం. CH4 మాలిక్యూల్, NH3 మాలిక్యూల్ అండ్ H2O మాలిక్యూల్. ఓకే, CH4, NH3, H2O మాలిక్యూల్ తీసుకుందాం. CH4 మాలిక్యూల్కి స్టీరిక్ నెంబర్ కడుతున్నాను. 12 into కార్బన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటంలో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 + 4, మోనోవాలెంట్ ఆటమ్ హైడ్రోజన్ అనేది. 12 into 8 అంటే 4. స్టీరిక్ నెంబర్ 4 వచ్చింది అంటే sp3 హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసి ఏం జామెట్రీ? టెట్రాహైడ్రల్ జామెట్రీ. NH3 మాలిక్యూల్కి స్టీరిక్ నెంబర్ కడుతున్నాను. Sn = 12 into నైట్రోజన్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సో వ్యాలెన్సీ సెల్లో నైట్రోజన్ వ్యాలెన్సీ సెల్లో 5 + 3, 12 into 8. దీనికి కూడా 4 వచ్చింది స్టీరిక్ నెంబర్. సో sp3 హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసి టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఇక్కడ దీనికి కూడా నేను స్టీరిక్ నెంబర్ కడుతున్నా. 12 into ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో అన్నీ కూడా నేను ఆక్సిజన్ ఈజ్ అ డైవాలెంట్ స్పీషీస్ అన్నాను. అది ఎప్పుడు? ఆక్సిజన్ అనేది సరౌండింగ్ యాటమ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేది సెంట్రల్ యాటమ్గా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ సెల్లో 6 electrons ప్లస్ హైడ్రోజన్ 2. 12 into 8 అంటే 4, అగైన్ 4. sp3 హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసి టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఇక్కడ చూసుకోండి, CH4, NH3, H2O ఈ 3 మాలిక్యూల్స్కి స్టీరిక్ నెంబర్ 4 వచ్చింది. జామెట్రీ అనేది టెట్రాహైడ్రల్ జామెట్రీ. కానీ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే CH4 మాలిక్యూల్ యొక్క షేప్ అనేది టెట్రాహైడ్రల్ షేప్. కానీ NH3 మాలిక్యూల్ యొక్క షేప్ అనేది పిరమిడల్ షేప్. H2O మాలిక్యూల్ యొక్క షేప్ వచ్చేసి బెంట్ షేప్. ఓకే, టెట్రాహైడ్రల్ జామెట్రీ CH4. దిస్ ఈజ్ ద టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఓకే, పిరమిడల్ షేప్. NH3 అనేది పిరమిడల్ షేప్. దిస్ ఈజ్ ద పిరమిడల్ షేప్. బెంట్ షేప్. H2O మాలిక్యూల్ బెంట్ షేప్. దిస్ ఈజ్ ద బెంట్ షేప్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్రాహైడ్రల్ జామెట్రీయే. ప్రతిదానికి కూడా CH4కి, NH3కి, H2O మాలిక్యూల్కి, ఈ 3 మాలిక్యూల్స్కి జామెట్రీ టెట్రాహైడ్రలే. కానీ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. షేప్ అనేది అంటే టెట్రాహైడ్రల్
జామెట్రీకి ఒక లోన్ పేర్ యాడ్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ ద లోన్ పేర్. ఒక లోన్ పేర్ యాడ్ అయినప్పుడు టోటల్గా దాని యొక్క షేప్ అనేది మారిపోయింది. దీనికి ఒక లోన్ పేర్ యాడ్ అయినప్పుడు పిరమిడల్ షేప్ అంటున్నాం. దీనికి 2 లోన్ పేర్స్ యాడ్ అయినాయి. టెట్రాహైడ్రల్ జామెట్రీకి 2 లోన్ పేర్స్ యాడ్ అయినాయి. సో బెంట్ షేప్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లోన్ పేర్స్ యాడ్ అవుతున్న కొద్దీ కూడా ఆ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. జామెట్రీ అంటే ఏంటి, షేప్ అంటే ఏంటి? జామెట్రీ అంటేనేమో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్. అందరూ చేసేది ఇక్కడే మిస్టేక్. జామెట్రీ అంటేనేమో బాండ్ పేర్స్ని లోన్ పేర్స్ని రెండింటిని కన్సిడర్ చేసుకునేది చెప్పేదే జామెట్రీ. షేప్ అంటే ఓన్లీ మనం బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుని చెప్పేది. అర్థమవుతుందండి? ఇంకెక్కడ చూడండి, 4 బాండ్ పేర్స్ని కన్సిడర్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి టెట్రాహైడ్రలే. ఇక్కడ ఈ 3 బాండ్ పేర్స్నే కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది షేప్ అవుతుంది. ఈ 3 బాండ్ పేర్స్ని కంపేర్ చేసుకుని చెప్పినప్పుడు పిరమిడల్ షేప్ అంటాం. కానీ జామెట్రీ వచ్చేసి టెట్రాహైడ్రలే, ఎందుకంటే బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్స్ ఇక్కడికి వచ్చి యాడ్ అయింది కాబట్టి టెట్రాహైడ్రల్ జామెట్రీ. H2O మాలిక్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బెంట్ షేప్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బెంట్ షేప్. H2O మాలిక్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ హైడ్రోజను సరౌండింగ్లో ఇక్కడ ఆక్సిజన్ యాటమ్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ లోన్ పేర్ ఈ విధంగా ఉంటాయి, 2 లోన్ పేర్స్. ఓకేనండి, దిస్ ఈజ్ ద బెంట్ షేప్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద NH3 మాలిక్యూల్ అండి. ఇక్కడ నైట్రోజన్ యాటమ్ ఉంటుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ పిరమిడ్ ఫామ్ చేసింది కాబట్టి దీన్ని పిరమిడల్ షేప్ అని పిలిచారు. అర్థమవుతుందండి? సో విఎస్ఈపిఆర్ థియరీని ఎందుకు చదువుకోవాలి అంటే ఒక మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ని, అదేవిధంగా జామెట్రీని, షేప్ని రెండింటిని కూడా మనం చెప్పొచ్చు విఎస్ఈపిఆర్ థియరీని యూజ్ చేసుకుని. ఈ విఎస్ఈపిఆర్ థియరీని యూజ్ చేసుకుని చెప్పొచ్చు. ఓకే, విఎస్ఈపిఆర్ థియరీని నేర్చుకోవాలండి. ఎందుకు అంటే ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ కానీ జామెట్రీ కానీ షేప్ కానీ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టీరిక్ నెంబర్ 3 కానుని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్టీరిక్ నెంబర్ 3 అయితే ఈ 3 కూడా బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావచ్చు, లేకపోతే 1 లోన్ పేరు 2 బాండ్ పేర్స్ కావచ్చు. ఇక్కడ చూడండి స్టీరిక్ నెంబర్ 3 అంటే హైబ్రిడైజేషన్ ఏంటి? ఏ హైబ్రిడైజేషను? sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అంటే జామెట్రీ ఏంటి? ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ 3 కూడా బాండ్ పేర్స్ స్టీరిక్ నెంబర్లో 3 కూడా బాండ్ పేర్స్, 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు జామెట్రీ ఏమవుతుంది? ఆబ్వియస్గా స్టీరిక్ నెంబర్ 3 అయింది అంటే జామెట్రీ ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ. కానీ షేప్ కూడా ఇక్కడ ఏమవుతుంది? 3 కూడా బాండ్ పేర్స్ అయిపోయినాయి. షేప్ కూడా ఏమవుతుంది? ట్రైగోనల్ ప్లానార్ అవుతుంది. ఓకేనండి, దిస్ ఈజ్ ద ట్రైగోనల్ ప్లానార్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టీరిక్ నెంబర్ 3 ఆ 3లో 2 బాండ్ పేర్స్ ఎలక్ట్రాన్స్, 2 బాండ్ పేర్స్
1 లోన్ పేర్ అయింది. స్టీరిక్ నెంబర్ 3లో 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్ అయింది. అలాంటప్పుడు ఏంటి, దిస్ ఈజ్ ద 2 బాండ్ పేర్స్, ఈ 2 కూడా బాండ్ పేర్సే, 1 లోన్ పేర్ వచ్చింది. ఈ విధంగా 1 లోన్ పేర్ వచ్చింది. లోన్ పేర్ వచ్చినప్పుడు జామెట్రీ అంటే ఏమని చెప్పాను నేను, బాండ్ పేర్స్ని లోన్ పేర్స్ని కన్సిడర్ చేసుకుని చెప్పేది. కాబట్టి ఈ మూడింటిని కన్సిడర్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి జామెట్రీ అనేది ట్రైగోనల్ ప్లానార్ జామెట్రీ. బట్ షేప్ వచ్చేసి బెంట్ షేప్. దీన్ని బెంట్ షేప్ అంటాం. ఇంకెక్కడ చూడండి, ఈ విధంగా ఉంది బెంట్ షేప్. ఈ లోన్ పేర్స్ని పక్కన పెట్టండి మీరు. ఈ విధంగా ఉంది కాబట్టి ఓన్లీ దీన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి దిస్ ఈజ్ ద బెంట్ షేప్. ఓకేనండి. ఇక్కడ స్టీరిక్ నెంబర్ 3లో 3 బాండ్ పేర్స్ అయినప్పుడు జామెట్రీ షేప్ 2 కూడా ట్రైగోనల్ ప్లానారే అవుతాయి. కానీ ఈ స్టీరిక్ నెంబర్ 3లో 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేరే ఉందనుకోండి, జామెట్రీ ట్రైగోనల్ ప్లానార్ చూసుకోక్కర్లేదు. స్టీరిక్ నెంబర్ 3 అయితే జామెట్రీ ట్రైగోనల్ ప్లానార్, షేప్ మాత్రమే చేంజ్ అవుతుంది, జామెట్రీ అనేది చేంజ్ కాదు. షేప్ అనేది బెంట్ షేప్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టీరిక్ నెంబర్ 4. ఈ స్టీరిక్ నెంబర్ 4 అంటే ఏ హైబ్రిడైజేషను, sp3 హైబ్రిడైజేషన్. ఏ జామెట్రీ, టెట్రాహైడ్రల్ జామెట్రీ వచ్చేసి టెట్రాహైడ్రల్ జామెట్రీ. కానీ ఇక్కడ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 కూడా బాండ్ పేర్స్ అయినాయి అనుకోండి. స్టీరిక్ నెంబర్ 4లో ఆ 4 బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్ అయినాయి అనుకోండి, 0 లోన్ పేర్స్. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెట్రాహైడ్రల్ జామెట్రీ, CH4 మాలిక్యూల్. ఓకే. జామెట్రీ ఏమవుతుంది, ఆబ్వియస్గా జామెట్రీ స్టీరిక్ నెంబర్ 4 అయితే టెట్రాహైడ్రల్ చూసుకోక్కర్లేదు. జామెట్రీ అంటే లోన్ పేర్స్ని బాండ్ పేర్స్ని కన్సిడర్ చేసుకుని చెప్పేది. ఇక్కడ షేప్ అంటే షేపు ఆబ్వియస్గా ఏమవుతుంది, టెట్రాహైడ్రల్ షేపే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్టీరిక్ నెంబర్ 4లో 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు అయితే ఏంటి, 3 బాండ్ పేర్స్ 1 లోన్ పేరు. దిస్ ఈజ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. NH3 మాలిక్యూల్ చూసుకున్నాం కదా ఇందాక, దట్ ఈస్ ద షేప్. ఇక్కడ మనం జామెట్రీ చూసుకున్నట్లయితే టెట్రాహైడ్రల్ జామెట్రీ స్టీరిక్ నెంబర్ 4 అవుతుంది కాబట్టి, కానీ షేప్ వచ్చేసి ఏంటి షేపు, పిరమిడల్ షేప్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 4లో 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి షేప్ అనేది ఇంపార్టెంట్. ఓకే. లోన్ పేర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కూడా దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది, జామెట్రీ అనేది చేంజ్ కాదు. జామెట్రీ ఏంటి, టెట్రాహైడ్రల్ జామెట్రీ అంటే నేను చెప్తున్నాను బాండ్ పేర్స్ని లోన్ పేర్స్ని కన్సిడర్ చేసుకొని చెప్పేది. కానీ షేప్ మట్టికి షేప్ అనేది ఓన్లీ బాండ్ పేర్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఈ 2 బాండ్ పేర్స్నే కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద బెంట్ షేప్. అర్థమైందండి. స్టీరిక్ నెంబర్ 4 అనగానే ప్రతి మాలిక్యూల్ కూడా టెట్రాహైడ్రల్ జామెట్రీయే. వాటి యొక్క షేప్లో చేంజ్ అవుతుంది. వాటి యొక్క షేప్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, లోన్ పేర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని యొక్క షేప్ అనేది
చేంజ్ అవ్వడం జరుగుతుంది. స్టీరిక్ నెంబర్ 5. స్టీరిక్ నెంబర్ 5 అయితే sp3 డీహైబ్రిడైజేషన్. ఓకే, స్టీరిక్ నెంబర్ 5 హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 డీహైబ్రిడైజేషన్. జామెట్రీ ఏంటి? జామెట్రీ వచ్చేసి టీబీపీ జామెట్రీ, ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ఈ ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీలో ఈ 5 కూడా బాండ్ పేర్స్ అయినాయి. 5 బాండ్ పేర్స్, 0 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 5 బాండ్ పేర్స్ అయినాయి. దిస్ ఈజ్ ద జామెట్రీ ఆఫ్ ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. సో జామెట్రీ ఏమవుతుంది? ఆబ్వియస్గా టీబీపీ జామెట్రీ అవుతుంది. షేప్ వచ్చేసి షేప్ ఏంటి అంటే టీబీపీఏ షేపు. కానీ ఈ స్టీరిక్ నెంబర్ 5లో 4 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ ద లోన్ పేరు. ఇక్కడ మీరు చూసుకోవాలి, ఈ 2 బాండ్స్ని కూడా యాక్సియల్ బాండ్స్ అని పిలుస్తారు. ఈ 3 బాండ్స్ని కూడా ఈక్విటోరియల్ బాండ్స్ అని పిలుస్తారు. లోన్ పేర్స్ ఎప్పుడూ కూడా ఈక్విటోరియల్ పొజిషన్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జామెట్రీ వచ్చేసి టీబీపీ జామెట్రీ, ఎందుకంటే స్టీరిక్ నెంబర్ 5 ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. బట్ షేప్ వచ్చేసి సీసా షేప్ అని పిలుస్తారు. దీన్ని సీసా షేప్ అని పిలుస్తారు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఈ 5లో 3 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్స్ అవుతున్నాయి. 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏ షేపు? అప్పుడు ఏ జామెట్రీ? దిస్ ఈజ్ ద ఇంకో చూడండి 2 లోన్ పేర్స్ అనేవి టీబీపీ జామెట్రీలో 2 బాండ్స్ ఉంటాయి, యాక్సియల్ బాండ్స్, ఈక్విటోరియల్ బాండ్స్. లోన్ పేర్స్ ఆల్వేస్ ఆక్యుపై ఈక్విటోరియల్ పొజిషన్స్, కాబట్టి ఈక్విటోరియల్ పొజిషన్స్లో లోన్ పేర్స్ అనేవి వేసాను. జామెట్రీ వచ్చేసి ఏ జామెట్రీ? స్టీరిక్ నెంబర్ 5 కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. షేప్ వచ్చేసి ఆబ్వియస్గా మీకు తెలుస్తుంది, టీ షేప్ ఉంది చూడండి, టీ షేప్. ఇప్పుడు ఈ 5లో 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 బాండ్ పేర్స్, 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చెప్పాను, లోన్ పేర్స్ ఆల్వేస్ ఆక్యుపై ఈక్విటోరియల్ పొజిషన్స్. ఇప్పుడు చెప్పండి, జామెట్రీ ఏమవుతుంది? ఆబ్వియస్గా టీబీపీ జామెట్రీయే. నేను చెప్తున్నాను, జామెట్రీ అంటే లోన్ పేర్స్ని, బాండ్ పేర్స్ని కన్సిడర్ చేసుకుని చెప్పేది. ఏ షేప్ అవుతుంది? లీనియర్ షేప్ ఈజ్ ద లీనియర్ షేప్. ఓకేనండి. షేప్ ఈజ్ ద లీనియర్ షేప్. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం స్టీరిక్ నెంబర్ 4 తీసుకున్నా ఏంటి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆ మాలిక్యూల్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా స్టీరిక్ నెంబర్ 5 తీసుకున్నప్పుడు లోన్ పేర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ షేప్లో మనకి తేడా వస్తుంది.
కానీ జామెట్రీలో ఎటువంటి తేడా ఉండదు. ఆబ్వియస్గా స్టీరిక్ నెంబర్ 5 అంటే ఇంకా టీబీపీ జామెట్రీయే, కానీ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ షేప్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బాండ్ పేర్స్ మీద, లోన్ పేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి స్టీరిక్ నెంబర్ 6. స్టీరిక్ నెంబర్ 6. ఇప్పుడు వచ్చేసి స్టీరిక్ నెంబర్ 6. స్టీరిక్ నెంబర్ 6 అంటే ఏ హైబ్రిడైజేషను? sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్. sp3d2 హైబ్రిడైజేషన్ అంటే జామెట్రీ ఏంటి? ఆక్టాహైడ్రల్ జామెట్రీ. కానీ స్టీరిక్ నెంబర్ 6 అనగానే ప్రతి మాలిక్యూల్ యొక్క షేప్ అనేది ఆక్టాహైడ్రల్ అవుతుందా అంటే అవ్వదు. ఇక్కడ మనం స్టీరిక్ నెంబర్ 6 మాట్లాడుతున్నాం. స్టీరిక్ నెంబర్ 6 అంటే 6 కూడా బాండ్ పేర్స్ అయినాయి అనుకోండి, బాండ్ పేర్స్ 0 లోన్ పేర్స్. ఓకేనండి. 6 కూడా బాండ్ పేర్స్ అయినాయి అనుకోండి, ఏ షేపు? ఆక్టాహైడ్రల్ షేప్. దిస్ ఈజ్ ద ఆక్టాహైడ్రల్ షేప్. SF6 మాలిక్యూల్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే SF6 మాలిక్యూల్. SF6 మాలిక్యూల్ ఎలాగుంటుంది? FO. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద SF6 మాలిక్యూల్. ఇక్కడ మనం జామెట్రీ తీసుకుందాం అనుకోండి, జామెట్రీ ఏమవుతుంది? ఆక్టాహైడ్రల్ జామెట్రీ అవుతుంది. షేప్ ఏమవుతుంది? షేప్ ఆబ్వియస్గా ఆక్టాహైడ్రల్ షేపే అవుతుంది, బికాజ్ ఆఫ్ 6 కూడా బాండ్ పేర్సే కాబట్టి. ఇక్కడ మనం ఈ స్టీరిక్ నెంబర్ 6లో 5 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్ ఉందనుకోండి, 1 లోన్ పేర్ ఉంది అనుకోండి, అప్పుడు దీని యొక్క జామెట్రీ ఏంటి? ఇంకో చూడండి, ఇంకో లోన్ పేర్ ఇదండి. దిస్ ఈజ్ ద లోన్ పేర్. ఇక్కడ ఒక బాండ్ ఉంది. ఓకే, 5 బాండ్ పేర్స్ 1 2 3 4 5 5 బాండ్ పేర్స్, 1 లోన్ పేర్. దిస్ ఈజ్ ద లోన్ పేర్. అయితే జామెట్రీ ఏంటి? జామెట్రీ ఆబ్వియస్గా ఆక్టాహైడ్రల్ జామెట్రీయే, బట్ షేప్ వచ్చేసి, షేప్ ఏమవుతుంది? షేప్ వచ్చేసి స్క్వేర్ పిరమిడల్ షేప్. స్క్వేర్ పిరమిడల్ షేప్. ఓకేనా. స్క్వేర్ ఇలాగుంటే ఇక్కడ ఈ బాండ్ ఉంది, ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ పిరమిడల్ జామెట్రీని ఇది ఆక్యుపై చేస్తుంది కాబట్టి స్క్వేర్ పిరమిడల్ షేప్ అని పిలిచాం. ఇప్పుడు స్టీరిక్ నెంబర్ 6లో 4 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, 4 బాండ్ పేర్స్. ఇంకో చూడండి, ఆ 4 బాండ్ పేర్స్. దిస్ ఈజ్ ద 4 బాండ్ పేర్స్. 2 lone pair of electrons. This is the 2 lone pair of electrons. అయితే జామెట్రీ ఏమవుతుంది? జామెట్రీ ఆబ్వియస్గా స్టీరిక్ నెంబర్ 6 అయింది కాబట్టి ఆక్టాహైడ్రల్ జామెట్రీ. బట్ షేప్ వచ్చేసి, షేప్ ఏమవుతుంది? షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లానార్ షేప్. ఓకేనండి, స్క్వేర్ ప్లానార్ షేప్. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునేది స్టీరిక్ నెంబర్ 7 గురించి. స్టీరిక్ నెంబర్ 7. స్టీరిక్ నెంబర్ 7 హైబ్రిడైజేషన్ sp3d3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు మనం నేర్చుకునేది స్టీరిక్ నెంబర్ 7 గురించి. 7 అయినప్పుడు హైబ్రిడైజేషన్ sp3d3 హైబ్రిడైజేషన్. జామెట్రీ వచ్చేసి పీబీపీ జామెట్రీ.
పీబీపీ జామెట్రీ, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. ఈ పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీలో లోన్ పేర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా వాటి యొక్క షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీరిక్ నెంబర్ 7లో 7 కూడా బాండ్ పేర్స్ అయినట్లయితే 7 కూడా బాండ్ పేర్స్ అయినట్లయితే ప్లస్ 0 లోన్ పేర్స్ అయితే దాని యొక్క స్ట్రక్చరు దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్. ఇంకా చూడండి 1 2 3 4 5 5 బాండ్ పేర్స్, 1 2 2 బాండ్ పేర్స్, టోటల్గా 7 బాండ్ పేర్స్. అయితే జామెట్రీ ఏమవుతుంది? పీబీపీ జామెట్రీయే, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీయే. షేప్ వచ్చేసి షేప్ ఆల్సో పీబీపీయే, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. షేపు జామెట్రీ ఒకటే, షేపు ఒకటే. ఎప్పుడు 7 బాండ్ పేర్స్ అయినప్పుడు. ఈ 7 స్టీరిక్ నెంబర్ 7లో 6 బాండ్ పేర్సు 0 లోన్ పేర్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేంజ్ వస్తుంది చూడండి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెంటాగోనల్ బైపిరమిడల్. చూడండి 6 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక లోన్ పేర్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద లోన్ పేర్. ఈ విధంగా లోన్ పేర్ ఉంది. సో జామెట్రీ ఏమవుతుంది? జామెట్రీ ఆబ్వియస్గా పీబీపీ జామెట్రీయే అవుతుంది, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ అవుతుంది. బట్ షేప్ ఏమవుతుందంటే పెంటాగోనల్ మోనోపిరమిడల్. పెంటాగోనల్ మోనోపిరమిడల్ షేప్ అవుతుంది. మోనోపిరమిడల్. ఇక్కడ ఈ స్టీరిక్ నెంబర్ 7లో 5 బాండ్ పేర్స్, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇంకా చూడండి 5 బాండ్ పేర్స్, 5 బాండ్ పేర్స్. దిస్ ఈజ్ ద 2 లోన్ పేర్స్. ఈ విధంగా 2 లోన్ పేర్స్ ఉంటాయి. సో జామెట్రీ వచ్చేసి ఏమవుతుంది? ఆబ్వియస్గా జామెట్రీ పీబీపీ జామెట్రీ, పెంటాగోనల్ బైపిరమిడల్ జామెట్రీ. బట్ షేప్ వచ్చేసి షేప్ మాత్రం పెంటాగోనల్ ప్లానార్ షేప్. పెంటాగోనల్ ప్లానార్ షేప్. ఓకేనండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టీరిక్ నెంబర్ 7 వరకు కూడా మనం చూసాము. అర్థమవుతుందండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక్కొక్కటిగా లోన్ పేరు ఒక్కొక్కటిగా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాటి యొక్క జామెట్రీలో ఎటువంటి చేంజు లేదు. బట్ వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క షేప్లో మాత్రం చేంజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ విఎస్ఈపిఆర్ థియరీని యూజ్ చేసుకుని మనం మాలిక్యూల్ యొక్క జామెట్రీని, షేప్ని, హైబ్రిడైజేషన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇది తెలిస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలం. ఈ విఎస్ఈపిఆర్ థియరీ అనేది నెట్ గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విఎస్ఈపిఆర్ థియరీని యూజ్ చేసుకునే మనకి స్ట్రక్చర్ని కానీ జామెట్రీని కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎలాగ అడుగుతాడు అంటే క్వశ్చన్స్ 4 మాలిక్యూల్స్ ఇచ్చేసి ఈ 4 మాలిక్యూల్స్లో ఏ మాలిక్యూల్స్ బెంట్ షేప్ కలిగి ఉన్నాయి, లేదా ఏ మాలిక్యూల్ టీబీపీ జామెట్రీని కలిగి ఉన్నాయి, లేదా ఏ మాలిక్యూల్ పెంటాగోనల్ మోనోపిరమిడల్ షేప్ని కలిగి ఉన్నాయి అని అడుగుతాడనమాట. ఈ విఎస్ఈపిఆర్ థియరీ మీద ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.